నేను చూసిన సినిమాలు పార్ట్ 7. 6 ఏళ్ల కింద మనం చెప్పుకున్నాము. 6 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ మధ్యలో కొన్ని సినిమాలు వదిలేయడం జరిగింది. ఆ వదిలేసిన సినిమాలు మళ్ళీ ఫిలప్ చేద్దాం. ఇప్పుడు 2024లో నేను చూసిన సినిమాలని ఈ వీడియోలో చూద్దాం. పార్ట్ 7లో బబల్ గమ్, తర్వాత సర్కార్ నౌకరీ, తర్వాత ప్రధాన్ బెంగాలీ, ప్రేమ కథ తెలుగు సినిమా, తర్వాత రాఘవరెడ్డి తెలుగు, తర్వాత హనుమాన్, గుంటూరు కారం హైలీ ఇన్ఫ్లేమబుల్, తర్వాత సైంధవ్, ఆ తర్వాత నాసామి రంగా, ఆ తర్వాత మెర్రీ క్రిస్మస్, మై అటల్ హూ హిందీ ఫిలిం, అబ్రహం ఆల్మెర్ ఇది ఇంగ్లీష్ సినిమా, అబ్రహం ఒజార్ మలయాళం ఫిలిం, ఇది హిందీ సినిమా కాదు, అబ్రహం ఒజార్ మలయాళం ఫిలిం. తర్వాత బలగం, తర్వాత కొత్త రంగుల ప్రపంచం, తర్వాత 695, తర్వాత ఫైటర్ 3D, ఇంకా తర్వాత ఫైటర్ 3D తర్వాత వచ్చే సినిమా 105 మినిట్స్, ఆ తర్వాత క్యాప్టెన్ మిల్లర్, ఆ తర్వాత అతడే ఒక సైన్యం, తర్వాత మలై కట్టై వాలిబాన్, ఇది వచ్చేసి మలయాళం ఫిలిం. ఆ తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో, తర్వాత కిస్మత్, ఆ తర్వాత తేరే బాతో మే ఐసా ఉల్జా జియా హిందీ ఫిలిం, బూట్కట్ బాలరాజు పాగల్ ట్రూ లవర్, తర్వాత తేరే బాతో మే ఐసా కయ్యా హువా ఐసా, తేరే బాతో మే హువా ఐసా ఐసా ఉల్జా జియా, తేరే బాతో మే ఐసా ఉల్జా జియా హిందీ సినిమా. తర్వాత కోయిలా, తర్వాత ఊరు పేరు భైరవకోన, తర్వాత గదర్ ఎక్ ప్రేమ్ కథ, తర్వాత సుందరం మాస్టర్ తెలుగు సినిమా, ఆ తర్వాత ఆర్టికల్ 370 హిందీ సినిమా, దాని తర్వాత సిద్ధార్థ రాయ్, తర్వాత భ్రమయుగం మలయాళం ఫిలిం తెలుగు డబ్బింగు, తర్వాత ఆపరేషన్ వ్యాలంటైన్, తర్వాత వ్యూహం, తర్వాత భూతద్దం భాస్కర్, తర్వాత ఇంటి నెంబర్ 13, తర్వాత చారి 111 అంటే చారి 111, తర్వాత లాపతా లేడీస్ హిందీ ఫిలిం, తర్వాత తంకమణి సినిమా, ఇది మలయాళం, తర్వాత భీమా, తర్వాత గామి, తర్వాత శైతాన్ హిందీ, తర్వాత ప్రేమలు, తర్వాత రజాకర్, ఆ తర్వాత బాస్టర్డ్ డేనార్డ్ ఇంగ్లీష్ సినిమా, ఆ తర్వాత షరతులు వర్తిస్తాయి, తర్వాత తంత్ర, తర్వాత ఓం భీమ్ బుష్, తర్వాత స్వతంత్ర వీర్ సావర్కర్ హిందీ ఫిలిం, తర్వాత మేరా బాత్ సేవ్ ఇండియా, తర్వాత మేరా భారత్ సేవ్ ఇండియా, ఆ తర్వాత మడ్గాంవ్ ఎక్స్ప్రెస్ హిందీ, ఆ తర్వాత గోట్ లైఫ్, తర్వాత గాడ్ జిల్లా,
16. టిల్లు స్క్వేర్, తర్వాత లుకా తర్వాత వివేకం, తర్వాత కుమఫు పాడా ఇంగ్లీష్, ద వల్క్ ఇంగ్లీష్, తర్వాత ద ఫ్యామిలీ స్టార్ తెలుగు, మంజమ్మల్ బాయ్స్ తెలుగు, తర్వాత భరతనాట్యం, తర్వాత మైదాన్ హిందీ సినిమా, ఆ తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చింది, తర్వాత లవ్ గురు, ఆ తర్వాత చోటా మియా బడా మియా, ఆ తర్వాత డియర్, తర్వాత శ్రీరంగనీతులు, తర్వాత ఆవేశం మలయాళం, తర్వాత వర్ష్ బంగళాకు శేషం మలయాళం, తర్వాత పారిజాత పర్వం, తర్వాత మార్కెట్ మహాలక్ష్మి, తర్వాత టెనెంట్, తర్వాత దో ఔర్ దో ప్యార్ హిందీ సినిమా, తర్వాత తెప్ప సముద్రం, రత్నం, కొంచెం హట్కే, హ్యాపీ డేస్, ఆవకటి అడకు, ప్రసన్నవదనం, తర్వాత బాక్ అనిచ్ నై, ఇది వచ్చి బాక్ తమిళ నుంచి తెలుగుకు డబ్ అయిన సినిమా, సుందర్ సి సినిమా, శబరి, తర్వాత నడికర్ లాల్ జూనియర్, ఇది మలయాళం ఫిలిం, ఆ తర్వాత శాంతి, ఏ ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం, బల్యం వేణుమాధవ్ ఫస్ట్ ఫిలిం నిర్మాతగా, తర్వాత కృష్ణమ్మ, తర్వాత ప్రతినిధి 2, తర్వాత శ్రీకాంత్ ఆ రహా హే సబ్కో ఆంకే ఖోల్కే అని చెప్పేసి ఇది ఒక బయోగ్రఫీ లాగా వచ్చిన హిందీ సినిమా, తర్వాత బ్రహ్మచారి, తర్వాత ఆరంభం, తర్వాత ఎక్స్ హ్యూమా, ఇది కొరియన్ మూవీ, ఫస్ట్ కొరియన్ మూవీ నేను చూసింది, తర్వాత అపరిచితుడు, తర్వాత మిరల్, ఆ తర్వాత గుయురాయిరో ఉంబాలి నట్టాడాయలి మలయాళం ఫిలిం, తర్వాత కర్తాన్ బుక్తాన్ జైసా కర్నీ వైసా బర్నీ, ఇది వచ్చి హిందీ ఫిలిం, ఆ తర్వాత మనం, ఆ తర్వాత రాజు యాదవ్ తెలుగు సినిమా, ఆ తర్వాత విన్నార్మీ ఎవ్డార్డన్ కులు, లివ్ మీ ఇఫ్ యూ క్యాన్ రూల్ అనే సినిమా ఇంగ్లీష్ సినిమా, లవ్ మీ ఇఫ్ యూ క్యాన్ తెలుగు సినిమా, ఇది లవ్ యూ ఇఫ్ యూ క్యాన్, తర్వాత డర్టీ ఫెలో, తర్వాత ఫ్యూరియోసా ఇంగ్లీష్ సినిమా, తర్వాత బిగ్ బ్రదర్, తర్వాత లవకుశ, తర్వాత భయ్యాజీ, ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆ తర్వాత బజే వాయువేగం, తర్వాత గమ్ గమ్ గణేష, ఆ తర్వాత మాహి మాహి అని హిందీ సినిమా ఇది, తర్వాత సరి ఓన్లీ ఫస్ట్ ఆఫ్ సారీ, తర్వాత ముంజ్యా ట్రైలర్ ఇది సరి, తర్వాత సత్యభామ, సత్యభామకు ముందు మనమే, తర్వాత సత్యభామ, తర్వాత ప్రేమించద్దు, తర్వాత ముంజ్యా, తర్వాత లవ్ మౌలి, తర్వాత మహారాజా, తర్వాత అరోమహరా, తర్వాత చందు ఛాంపియన్ హిందీ సినిమా, తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల, తర్వాత సందేహం, తర్వాత మరణం, ఆ తర్వాత నింద, ఆ తర్వాత ఓఎంజీ ఓ మంచి గోస్ట్, తర్వాత హనీమూన్ ఎక్స్ప్రెస్, మళ్ళీ హనుమూన్ ఎక్స్ప్రెసే, తర్వాత కంటిన్యూస్ హనీమూన్ ఎక్స్ప్రెస్ 2 సార్లు, తర్వాత కల్కి 2898 AD, ఆ తర్వాత అబ్బాయి గారు, తర్వాత ప్రేమ గులాబీ బల్యం వేణుమాధవ్ సినిమా, తర్వాత నర్తనశాల, తర్వాత ఏ క్వైట్ ప్లేస్ డే ఆర్
అనేది ఇంగ్లీష్ సినిమా, ఆ తర్వాత కిల్ హిందీ సినిమా, తర్వాత 14 తెలుగు సినిమా, ఇన్సిడెంట్ 2 ఇంగ్లీష్ సినిమా, ఆ తర్వాత భారతీయుడు 2, తర్వాత సారంగ దర్యా, డార్లింగ్, వై దిస్ కొల్లవరి, ఆ తర్వాత పేక మేడలు, ఆ తర్వాత క్రైమ్ రీల్, ఆ తర్వాత సర్ఫరోష్, ఆ తర్వాత దసరా బుల్లోడు, ఆ తర్వాత రాయన్, ఆ తర్వాత పురుషోత్తముడు, ఆ తర్వాత దైవదూత మలయాళం ఫిలిం. అది ఎప్పుడుదో మలయాళం మన మోహన్ లాల్ సినిమా మళ్ళీ రిలీజ్ చేశారు. శివం బజే, తర్వాత బడ్డీ, తర్వాత విరాజీ, ఆ తర్వాత తిరగబడరా స్వామి, తర్వాత అల్నాటి రామచంద్రుడు, తర్వాత యావరేజ్ స్టూడెంట్ నాని, తర్వాత ఉషా పరిణయం, తర్వాత ఉలజ్ హిందీ సినిమా, ఆ తర్వాత మై కహా ఔరో మై కహా దు ఔర్ మై కహా థా, ఇది మన అజయ్ దేవగన్ ఫిలిం ఇది. తర్వాత కంగువా, ఇవన్నీ ట్రైలర్స్. మురారి సినిమా రిలీజ్, కమిటీ కుర్రోళ్ళు, ఆ తర్వాత భవనం, తర్వాత దర్బారు, డెడ్పూల్, దర్బార్ కాదు డెడ్పూల్, ఆ తర్వాత మిస్టర్ బచ్చన్, ఆ తర్వాత డబుల్ స్మార్ట్, తర్వాత తంగలాను, తర్వాత ఐ మేం ఫ్రెండ్స్ అండి, స్త్రీ 2, తర్వాత కేల్ కేల్మే, తర్వాత బూల్ బులయ్యా 3, తర్వాత మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, తర్వాత రేవు, ఆ తర్వాత డిమాంటో కాలనీ 2, ఆ తర్వాత ఏలియన్ రెమ్యులస్ ఇంగ్లీష్, వాజే బయోగ్రఫిక్ ఫిలిం హిందీ, సరిపోదా శనివారం, తర్వాత ద గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇది విజయ్, తర్వాత 35, తర్వాత తంగలాన్ తర్వాత ఈ తర్వాత మత్తుబద్దల 2, ఉత్సవం, యుద్ర హిందీ, దేవర, తర్వాత దృశ్యం హిందీ, తర్వాత జూలై, దృశ్యం తెలుగు, దృశ్యం జూలై, తర్వాత సత్యం సుందరం, కళింగ, చిట్టి పొట్టి, ఆ తర్వాత స్వాగ్ తెలుగు సినిమా, ఆ తర్వాత రామ్ నగర్ బన్నీ, తర్వాత దక్షిణ, తర్వాత షకిండల్ దండం మలయాళం ఫిలిం, తర్వాత బులియంద్ ఫామిజ్, బన్నీ అండ్ ఫ్యామిజ్, బిన్నీ అండ్ ఫ్యామిలీ ఈ సినిమా హిందీ సినిమా. ఆ తర్వాత వచ్చేసి వేటయాన్ ద హంటర్ తెలుగు డబ్బింగ్లో, విశ్వం, ఆ తర్వాత వకీల్ సాబ్, తర్వాత జనక అయితే గనక, తర్వాత మా నాన్న సూపర్ హీరో, తర్వాత జిగ్రా, తర్వాత మార్టిన్, తర్వాత విజేత, తర్వాత విద్యా మే విక్కీ ఔర్ విద్యా కా ఓ వాళ్ళ వీడియో, తర్వాత లవ్ రెడ్డి, తర్వాత బాగున్న బౌర్గేన్ విల్లా మలయాళం, తర్వాత ఇద్దరు, తర్వాత రివైండ్, తర్వాత స్మైల్ 2, తర్వాత పని మలయాళం, తర్వాత ఆర్య, తర్వాత లగ్గం, తర్వాత నడు బ్రతుకు నటన, తర్వాత వెనం, తర్వాత లక్కీ భాస్కర్, తర్వాత జూలై కా తర్వాత సింగం అగైన్, తర్వాత అమరన్, తర్వాత భగీరా, తర్వాత అప్పుడో ఇప్పుడో ఎప్పుడో,
తర్వాత ధూమ్ధామ్, తర్వాత జితేందర్ రెడ్డి, తర్వాత తర్వాత మనం ఏం చెప్పుకున్నాము మళ్ళీ ఒకసారి వద్దాం. తర్వాత సింగం అగైన్, తర్వాత అమరన్ను, తర్వాత బగీరా, తర్వాత అప్పుడు ఇప్పుడు ఎప్పుడు, తర్వాత ధూమ్ధాము, తర్వాత జితేందర్ రెడ్డి, తర్వాత చక్రము, ఆ తర్వాత ఆది పర్వము, ఆ తర్వాత అమ్మ కదిలించే సినిమా నాదే, తర్వాత మట్కా, తర్వాత కంగువ, తర్వాత చెంచం 2, 3 మన ఇది మన ఇది చెంచం కాదు, సీతారామ, తర్వాత సీతారత్నం గారి అబ్బాయి, ఆ తర్వాత సుస్వాగతం, తర్వాత సబర్మతి ఎక్స్ప్రెస్, తర్వాత ద సోల్ రెండోసారి, తర్వాత ఇన్స్టెంట్ టు టేక్, ఐ వాంట్ టు టేక్ ఏదో ఉంది, ఐ వాంట్ టు టేక్ తర్వాత ఉంది, ఐ వాంట్ టు టేక్ సినిమా, ఆ తర్వాత కనక మహాలక్ష్మి, ఆ తర్వాత మెకానిక్ రాణి, ఆ తర్వాత మెకానిక్ రాకీ, ఆ తర్వాత జీబ్రా, తర్వాత దేవకి నందన వాసుదేవ, తర్వాత కేసరి చంద్ర రామావత్ కేసీఆర్, తర్వాత సూక్ష్మదర్శిని మలయాళం ఫిలిం, ఆ తర్వాత రోటీ కపడా రొమాన్స్, తర్వాత ఉద్వేగం, ఆ తర్వాత ఝాన్సీ ఐపీఎస్, ఆ తర్వాత పుష్ప 2, ఆ తర్వాత మిస్ యూ, ఆ తర్వాత ప్రణయ గోదారి, తర్వాత ఫియర్, తర్వాత బచ్చలమల్లి, తర్వాత విడుదల 2, ఆ తర్వాత యుఐ, ఆ తర్వాత ముఫాసా 3D ఫిలిం, తర్వాత శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, చంటబ్బాయి తాలూకా, ఆ తర్వాత డ్రింకర్ సాయి, ఆ తర్వాత మ్యాక్స్, తర్వాత బేబీ జాన్, మ్యాక్స్ మూమెంట్ ఇది ఉంది, తర్వాత ఇది ఇంగ్లీషు, ఆ తర్వాత బేబీ జాను, తర్వాత పుష్ప 2 మళ్ళీ. ఇవి 255 సినిమాలు, 255 సినిమాలు 2024లో చూసిన సినిమాలు. ఇది నేను చూసిన సినిమాలు పార్ట్ 7. ఇక మధ్యలో మిగిలినటువంటి ఒక 5 సంవత్సరాల సినిమాలు మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీ బల్లెం వేణుమాధవ్. జై హింద్.